జై జవాన్. ముందైతే మన ఆర్మీకి హ్యాట్స్ ఆఫ్. అందరం కూడా సంఘీభావం చెప్పాలి కదా, చెప్పేద్దాం ఒక షేర్ చేయడం ద్వారా, లైక్ చేయడం ద్వారా. నిన్న ఒక ఫ్రెండ్ అడిగాడు యుద్ధం వస్తుందా అని, ఇంకో ఫ్రెండ్ అడిగాడు వస్తే మనం ఏం చేయాలి అని. మనకు కూడా ఏమైనా ఇబ్బంది ఉంటుందా, మనం ఏమైనా చేయాల్సింది ఉందా అని చెప్పి. ఎస్, యుద్ధం వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మామూలు ప్రజలు, కాస్త ఉత్సాహవంతులు యువకులు పార్టిసిపేట్ కూడా చేయవచ్చు, అవకాశం ఉంటుంది. అంటే నేను డైరెక్ట్గా వెళ్ళి తుపాకీ ఇచ్చుకొని కాలుస్తానంటే కాదు, వాళ్ళకి హెల్ప్ చేసే పని ఉంటుంది. సరే, మామూలుగా జనం ఏం చేయాలి? 200 పైన జిల్లాల్లో నిన్న అయితే మాక్ డ్రిల్ పెట్టారండి. మాక్ డ్రిల్ సైన్యం పెడుతుంది. మాక్ అంటే ఏం కాదు, ఒకవేళ యుద్ధం వస్తే ఇగో ఇలా చేయండి, ఈ రకంగా చేయడం ద్వారా ప్రాణాలు కాపాడుకోండి. ముందు ప్రాణాలు ఇంపార్టెంట్ కదా, మన ఆస్తులు, భూములు, ఇళ్ళు ఇవన్నీ కంటే కూడా మన ప్రాణాలు ఇంపార్టెంట్. కాబట్టి ప్రాణాలు కాపాడుకోవడం ఎలా అని చెప్తారండి. అంటే వాళ్ళు చెప్తారు ఎప్పటికప్పుడు వాళ్ళు చెప్పినవి మాత్రమే ఫాలో అవ్వండి, అఫీషియల్ హ్యాండిల్స్ మాత్రమే ఫాలో అవ్వండి. ఈ సోషల్ మీడియా అంటే వాట్సాప్ యూనివర్సిటీని అసలు నమ్మొద్దు. ఇంట్లోనే ఉండండి, కిటికీలు కూడా వేసుకొని ఉండండి. ఒక్కోసారి మందుగుండులు వగైరా వచ్చేస్తూ ఉంటాయండి ఇలాంటి సమయాల్లో. అలాగే మొబైల్ ఫోన్, పవర్ బ్యాంక్, టార్చ్ లైట్, మందులు, అత్యవసరంగా కావాల్సిన మందులు, అన్నిటికంటే ముఖ్యంగా ఫోన్లో కాంటాక్ట్స్ ఉన్నాయిలే అనుకోకుండా ఇంపార్టెంట్ కాంటాక్ట్స్, మనకు కావాల్సిన వాళ్ళ కాంటాక్ట్స్, అలాగే ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ కొన్ని ఉంటాయి. సైన్యం కొంతమంది ఆఫీసర్ల నెంబర్ ఇస్తుంది, ఆ నెంబర్లు, అలాగే ఇక్కడ డైల్ 100 దగ్గర నుంచి ఎలాగో మనకు తెలుసులేండి, అవి ఇవన్నీ కూడా ఉంచుకోవాలి. అలాగే ఎక్కడ ఉండాలి, ఏం చేయాలని చెప్తానండి. అంటే కాస్త సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది. ఇప్పుడు అది కూడా ఏమీ లేదండి, ఎయిర్ స్ట్రైక్స్ వచ్చేసాక కొన్ని 100 కిలోమీటర్ల క్రూయిజ్ మిసైల్స్, బాలిస్టిక్ మిసైల్స్ కూడా వచ్చేస్తున్నాయి కదా, వేసేసే అవకాశం ఉంటుంది. అలాగే సముద్ర తీర ప్రాంతాల్లో కూడా వాళ్ళు కూడా సేఫ్గా ఉండాలి. అంటే కాస్తో కోస్తో మిడిల్లో ఉన్నవాళ్ళు కొంత సేఫ్, మిగిలిన వాళ్ళంతా కాస్త జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం నా ఉద్దేశం. ఏం చేయాలి అంటే సైన్యం చెప్పుద్దండి, ఏ ఊళ్ళో ఉండాలి, ఏ ఊళ్ళో ఉండకూడదు, ఎక్కడ ఉండాలి, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తారు. ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక సైన్యం కానీ ఇంకొకరు కానీ మనకు ఫుడ్ పెట్టే పరిస్థితి, షెల్టర్ ఇచ్చే పరిస్థితి ఇలాంటివి ఉండవు. మహా అయితే షెల్టర్ ఇలాంటివి ఇస్తారు, కానీ కాస్త బిస్కెట్స్, ఎమర్జెన్సీ మెడిసిన్స్ ఇలాంటివి మాత్రం మనమే చూసుకోవాలంటే ఇప్పుడు వెళ్ళి షాపులకి వెళ్ళి కొనుక్కోమని చెప్పడం కాదు నా ఉద్దేశం. కానీ అది రోగ్ నేషన్ కదా, పాకిస్తాన్ అనేది రోగ్ నేషన్, ఏదైనా చేయొచ్చు, ఎందుకైనా మంచిది, మనం జాగ్రత్తగా ఉండాలి. నిన్న చూశారు కదా, ఆ ప్రైమ్ మినిస్టర్ స్వయంగా ఏం మాటలు మాట్లాడుతున్నాడో, మాట్లాడకూడని, మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, అలాగా ఇలాగా, మా వాళ్ళని సామాన్యులను చంపేశారు, మేము కూడా రేపు ప్రతీకారం తీర్చేసుకుంటాం, ఇలాంటివి చెప్తున్నాడు. సో అందుకే మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. సైన్యం చేసే పని సైన్యం చేస్తూ ఉంటుంది, ప్రభుత్వం చేస్తూ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా మన వాళ్ళకి మానసిక బలాన్ని మన సైన్యానికి ఇవ్వాలి. అంటే దీనికి సంబంధించిన ఏ మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ ఒక 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి మంచి విషయాలు ఇంకా కావాలంటే కామెంట్లో అడగండి, ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.